తిరుమల అలిపిరి మార్గంలో మళ్లీ చిరుత ఎలుగుబంట్లు ప్రత్యక్షమయ్యాయి. ట్రాప్ కెమెరాల్లో చిరుత ఎలుగుబంట్ల కదలికలు రికార్డయ్యాయి. నెల రోజుల్లో 2 సార్లు చిరుత కదలికలు కనిపించాయి. నడక మార్గంలో భక్తులకు టీటీడీ సూచనలు జారీ చేసింది. అలిపిరి మెట్ల మార్గంలో వెళ్లే భక్తులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది టీటీడీ. భక్తులు గుంపులుగా వెళ్లాలని సూచించింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, సుమా, తిరుమల మెట్ల మార్గంకు అత్యంత సమీపంలో మళ్ళీ చిరుత పులి అదేవిధంగా ఎలుగుబంటు సంచారం అనేది కలకలం సృష్టిస్తోంది. మనం ప్రస్తుతము అలిపిరి నడక మార్గంలో ఉన్నాము. ఇక్కడ నుంచి కూడా భక్తులు స్వామివారిని దర్శించుకోవడానికి కాలినడకన వెళ్తుంటారు. అయితే గత కొంతకాలంగా అలిపిరి మెట్ల మార్గంలో చిరుత పులుల సంచారం అనేది కాస్త సంచలనంగా మారింది. ఇటీవలనే ఒక బాలికను కూడా ఒక చిరుతపులి చంపేసింది. అయితే ఆ తర్వాత అప్రమత్తమైన టీటీడీ ఇటు ప్రభుత్వ అటవీ శాఖలు దాదాపుగా 6 చిరుతపులను బంధించి దూర ప్రాంతాలకు తరలించారు. అయితే తాజాగా నిన్న అంటే 26, 13వ తారీఖుల్లో ట్రాప్ కెమెరాల్లో ఎలుగుబంటు అదేవిధంగా చిరుతపులు ఉన్నట్లు కూడా సంచారం ఉన్నట్లు ఫారెస్ట్ అధికారులు గుర్తించారు. దీంతో భక్తులనంతా కూడా అప్రమత్తం చేసిన పరిస్థితి అయితే ఉంది. అంటే తిరుమలకి వెళ్లే భక్తులు ముఖ్యంగా మధ్యాహ్నం తర్వాత ఎవరైతే వెళ్తారో వాళ్ళందరూ కూడా గుంపులుగా వెళ్లాలని మనకు ఫారెస్ట్ అధికారులు సూచిస్తున్నారు. అదేవిధంగా చంటి పిల్లలను మధ్యాహ్నం తర్వాత తీసుకెళ్లరాదని కూడా చెప్పడం జరుగుతుంది. నడక మార్గంలో ఏ ప్లేస్ లో ఎలుగుబంటి చిరుతపులి విజువల్స్ కెమెరాలో రికార్డ్ అయ్యాయి? అంటే నడకదారిలో నరసింహస్వామి ఆలయానికి సమీపంలో చిరుతపులి ఎలుగుబంటి సంచరిస్తున్నట్లు ట్రాప్ కెమెరాల్లో గుర్తించడం జరిగింది. ఇప్పటికే 300కు పైగా ట్రాప్ కెమెరాలను ఆ ప్రాంతంలో ఏర్పాటు చేశారు. మొత్తం నడకదారి అంతా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎప్పటికప్పుడు చిరుత పులుల కదలికలను గుర్తించి వాటిని దూరంగా పంపివేయడం లేదంటే అత్యంత ప్రమాదకరంగా ఉన్న పరిస్థితుల్లో వాటిని బోను పెట్టి బంధించడం జరుగుతుంది. అయితే తాజాగా సంచరించిన చిరుత కావచ్చు, ఎలుగుబంటి కావచ్చు, వీటి వలన పెద్దగా ప్రమాదం లేదని, అవి నడకదారికి చాలా దూరంగా ఉన్నాయని కూడా ఫారెస్ట్ అధికారులు చెప్పడం జరిగింది. అయితే ఇక్కడున్న పరిస్థితి చూసినట్లయితే తిరుమలకు వచ్చే భక్తులందరూ కూడా కాస్త అంటే కాలినడకన వెళ్లే భక్తులు జాగ్రత్తతో వెళ్లాలని కూడా సూచిస్తున్నారు. వెళ్లే భక్తులు గుంపులుగా వెళ్లాలని, చంటి పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలని కూడా హెచ్చరిస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. సుమా, శ్రీనివాస్, లాస్ట్ టైం మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు ఏదైతే ఎలుగుబంటి చిరుతపులి విజువల్స్ రికార్డ్ అయ్యాయో అదే ప్లేస్ లో దాడి కూడా జరిగింది. కాబట్టి ఇప్పుడు టీటీడీ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారంటే రిపీటెడ్ గా ఒకే ప్లేస్ లో ఇప్పుడు కూడా మళ్ళీ చిరుత విజువల్స్, ఎలుగుబంటి విజువల్స్ రికార్డ్ అయ్యాయి కదా, ఏం చెప్తున్నారు? అంటే ఇప్పటికే నడకదారిలో నిబంధనలు అనేటివి కొనసాగుతున్నాయి. ఎవరైతే భక్తులు తిరుమలకు నడిచి వెళ్తారో సాయంత్రం నుంచి రాత్రి వరకు కూడా వాళ్ళందరూ కూడా గుంపులుగా వెళ్లాలనే నిబంధనలు ఉన్నాయి. అదే రకంగా వాళ్ళు కూడా నిబంధనలు పాటిస్తూ ఇక్కడున్న సెక్యూరిటీ సిబ్బంది కావచ్చు, వీళ్ళందరూ కూడా భక్తులకు ఎటువంటి అపాయం కలగకుండా వాళ్ళతో పాటు వెళ్లి వదిలి రావడం జరుగుతుంది. అయితే ఇప్పుడున్న పరిస్థితులు అంటే తాజాగా మళ్ళీ చిరుతపులి ఎలుగుబంటు సంచారం కలగడంతో మధ్యాహ్నం తర్వాత చంటి పిల్లలను అనుమతించేది లేదని కూడా వాళ్ళు టీటీడీ ఇటు ఫారెస్ట్ అధికారులు చెప్తున్నారు. అయితే ఇక్కడున్న పరిస్థితులను బట్టి భక్తులందరూ కూడా గుంపులుగా వెళ్లాలని సూచన చేస్తున్నారు. తాజాగా కనిపించిన చిరుత కావచ్చు, ఎలుగుబంటి కావచ్చు, వాటి వల్ల పెద్ద ప్రమాదం లేదని, అవి నడకదారికి చాలా దూరంగా సంచరిస్తున్నట్లు గుర్తించామని కూడా చెప్తున్నారు. నరసింహస్వామి ఆలయానికి దాదాపుగా కాస్త దూరంలో ఇవి సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. అయితే వాటి వల్ల పెద్ద ప్రమాదం లేదని మాత్రము చెప్తున్నారు. సుమా, థాంక్యూ శ్రీనివాస్.